హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటో మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ వీక్ నేను నాంపల్లి నుమాయిష్కి వెళ్ళాను. మా ఆఫీస్ టీం అంతా కలిసి వెళ్ళాము. ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటే లాస్ట్ వీక్లో కుదిరిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మేమేం చేసాము, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నుమాయిష్కి. అంటే నార్మల్ ఎగ్జిబిషన్స్కి అయితే చాలా వెళ్ళాను, కానీ నాంపల్లి నుమాయిష్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ థింగ్స్ ఏమున్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి మొత్తం ఒక వ్లాగ్ చేశాను. షాపింగ్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. టీం అంతా వెళ్దాం అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ సగం మెంబర్స్ హ్యాండ్ ఇచ్చారు. బట్ ఓకే, మనమైతే పక్కా వెళ్దామని చెప్పి మేము ఆఫీస్ అయిపోగానే స్టార్ట్ అయ్యాము. ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాము. సాటర్డే సండే రష్ ఉంటుంది కదా అని చెప్పి ఫ్రైడే వెళ్ళాము. ఇంకా లాగౌట్ అయిపోగానే మేము రాయదుర్గ్ నుండి గాంధీ భవన్కి మెట్రోలో వెళ్ళామన్నమాట. అండ్ నియర్ బై ఉంది గాంధీ భవన్ దగ్గర అయితే. నాంపల్లి దగ్గర అయితే కొంచెం దూరం అవుతుందని చెప్పి మేము గాంధీ భవన్ స్టేషన్కి చేసుకున్నాము టికెట్. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే బయట చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. రాగానే కళ్ళన్నీ షాపింగ్ మీదకే వెళ్తాయి కదా. ఇక్కడ బయట 10 రూపీస్ షాప్ ఒకటి కనిపించింది. షాప్ ఏం కాదు, జస్ట్ బండి మీద ఉన్నాయి. ఎవ్రీథింగ్, ఎనీ ఐటమ్ 10 రూపీస్ అంట. చాలా క్యూట్ స్టఫ్ ఉండింది ఇక్కడున్న ఎనీ ఐటమ్ 10 రూపీస్. క్లచెస్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి 10 రూపీస్కి. అండ్ ఈ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా 10 రూపీసే అంట. సో ఇదైతే గేట్ నెంబర్ 3 దగ్గర ఉంది. ఈ రింగ్స్ చూడండి, ఇవి 10 రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా? అండ్ అడ్జస్టబుల్ కూడా ఉంది. సో నాకు నచ్చి ఒకటి తీసుకున్నాను. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. మేము ఆన్లైన్లో బుక్ చేసాము అక్కడ ఉన్న స్కానర్ యూజ్ చేసి. బట్ అలా అయితే ఎవరు చేయొద్దు, క్యాష్ క్యారీ చేయండి బెటర్. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఈ సూట్స్ ఒక స్టాల్ ఉంది కదా, దానిలో కార్డ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం వెళ్తే ట్రై చేయండి. ఇక్కడున్న ఎవ్రీ స్టాల్ క్యాప్చర్ చేయాలంటే మనకున్న టైం అస్సలు సరిపోదు. మినిమం 2-3 డేస్ పడుతుంది, బికాజ్ ఈవినింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి. టు బీ ఆనెస్ట్, నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ నుమాయిష్కి. నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇక్కడున్న స్టఫ్ అంతా కూడా మనకి మాల్స్లో అయితే అస్సలు దొరకదు. ఇలాంటి క్యూట్ స్టఫ్ అంతా కూడా మనకి ఎగ్జిబిషన్స్లోనే ఉంటుంది కాబట్టి ఇయర్లీ వన్స్ ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళి మనం తిరిగినట్టు ఉంటుంది, కొంచెం ఏదైనా కొన్నట్టు కూడా ఉంటుంది కదా. ప్రైజెస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ నేను కొన్న వరకు అయితే కొంచెం నాకు రీజనబుల్గానే అనిపించింది. మిగతావన్నీ నేను అంత అడగలేదు, బికాస్ మనం అన్నీ అడగాలంటే అక్కడ ఉన్న టైం సరిపోదు కాబట్టి నాకు నచ్చిన వాటి వరకే అడిగాను. అండ్ ఓకే, మరీ అంత ఎక్కువ కాస్ట్ అని నాకైతే అనిపించలేదు. కొన్ని థింగ్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నట్టు అనిపించింది, బట్ అవి వర్తో కాదో నాకైతే తెలియదు. ఇక్కడ బాగా కాస్ట్లీ ఏమనిపించిందంటే నాకు ఫుడ్ ఒకటే అనిపించింది. అస్సలు ట్రై చేయొద్దు లోపల ఫుడ్ అయితే. వాటర్ కూడా చాలా కాస్ట్లీ ఉండింది. బయట టు క్యారీ ఓన్ బాటిల్స్. అండ్ ఇక్కడ ఈ బెడ్షీట్స్ అయితే నాకు చాలా మంచిగా అనిపించాయి. క్వాలిటీ 10/10 ఇవ్వచ్చు. 1000 రూపీస్కి 3 అన్నారు. డబుల్ బెడ్షీట్స్ ప్లస్ 2 పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. సింగిల్ అయితే 350 రూపీస్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఈ కలంకారీ టాప్స్. సైజుని బట్టి ప్రైస్ చెప్పారు వాళ్ళు. 3 టాప్స్ 1200కి అలా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి చూస్తాం మేము మోస్ట్లీ, బికాస్ మనకి బార్గెన్ చేసేంత సీన్ లేదు కాబట్టి ఇలా ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి చూస్తాము. ఇవైతే నచ్చాయి. 500 అన్నారు, కానీ ఆల్రెడీ ఉన్నాయి కదా ఏం తీసుకుంటామని చెప్పి తీసుకోలేదు మేము. నార్మల్గా విండో షాపింగ్ చేయడం ఎక్కువ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ మేము 4:30 to 5 ఆ టైంకి వెళ్ళాము. అక్కడ అరౌండ్ 10:30 వరకు అక్కడే ఉన్నాము. మొత్తం తిరగడమే సరిపోయింది. సో ఇలా తిరగలేని వాళ్ళకి ఇక్కడ ట్రైన్స్ కూడా ఉన్నాయి, మొత్తం చూడొచ్చు. బట్ షాపింగ్ చేయడానికి అయితే కుదరదు, జస్ట్ చూడడానికే ఉంటుంది. ఈ సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా మనం కొనడానికి కాదు, అక్కడ గేమ్ ఆడి అందులో విన్ అయితే మనం తీసుకోవచ్చు వాటిని. అండ్ తర్వాత ఇక్కడ హోమ్కి సంబంధించి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ప్రైజెస్ అయితే నేను అసలు అడగలేదు. నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నా చూపు అంతా కూడా క్రాకరీ ఐటమ్స్ మీదే ఉంటుంది. బట్ ఈసారి మాత్రం నేను అస్సలు వాటి జోలికి కూడా వెళ్ళలేదు. మొత్తం నా వాయిస్ యాడ్ చేస్తే మీకు బోర్ వస్తుంది అని చెప్పి మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. చాలా చూసాను, బట్ ఏమేమి కొన్నా అని చెప్పి వీడియో లాస్ట్లో యాడ్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ ఈ పాప వచ్చేసి మా కొలీగ్ వాళ్ళ పాప.
చాలా టైం పాస్ అయింది. నేను వీడియో తీసుకుందాం, షాపింగ్ చేద్దామని వచ్చా కానీ తిను వచ్చిన తర్వాత నా ఫోకస్ అంతా తన మీదే ఉండింది. అస్సలు ఏడవకుండా మంచిగా అందరి దగ్గరకు వస్తుంది. చాలా మంది డాల్ అనుకున్నారు ఆ డ్రెస్ చూసి. పాపం ఆ రోజు చాలా దిష్టి తగులు ఉంటుంది తనకైతే. అలా కొంచెం సేపు తనతో ఆడుకొని మళ్ళీ తిరగడం అయితే స్టార్ట్ చేశాము. ప్రతి గ్యాంగ్లో ఇలాంటి ఫ్రెండ్ పక్కా ఒకళ్ళు ఉంటారు. కొనడానికని వెళ్ళి అక్కడ అమ్ముతుంది 200 అని చెప్పి ఊరికే ఫన్ కోసం. అండ్ తర్వాత ఇక్కడ వైట్ బాగుందా గ్రీన్ బాగుందా అని అడుగుతుంది. ఇక్కడ స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు పర్సనలీ చాలా నచ్చాయి. కానీ మనకి సెట్ అయ్యేలాగైతే ఏం లేవు. ప్రైజెస్ అయితే మనం బార్గెన్ చేస్తే బాగానే తగ్గించేటట్టున్నారు. మనకి బార్గెన్ చేయడం రాదు కాబట్టి మేమేం తీసుకోలేదు, చూసి అయితే వచ్చాము. ఎప్పుడు షాపింగ్ చేసినా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నచ్చి బాగా ఆలోచించుకుంటాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అరే ఇది అనవసరంగా తీసుకున్నాను, ఇంకొకటి తీసుకుంటే బాగుండేది కదా అని అనుకుంటా. మీరు కూడా ఇంతేనా? కమెంట్స్లో చెప్పండి నాకు. ఈ ఎగ్జిబిషన్ ప్లాన్ అయితే January 1 నుండి స్టార్ట్ చేసాం మేము. అది స్టార్ట్ అవ్వకముందే మా ప్లానింగ్ స్టార్ట్ అయ్యింది, ఈసారి ఎలా అయినా వెళ్ళాలని చెప్పి. తర్వాత సంక్రాంతికి నేను ఇంటికి వచ్చేసాను. అండ్ వాళ్ళు కూడా టీం అంతా వెళ్దామని చెప్పి అనుకున్నాం కాబట్టి ఒకరుంటే ఒకరు ఉండట్లేదు. ఇంక ఇలా అయితే కాదు, మనం పక్కా వెళ్ళాలి అని చెప్పి మేము అనుకున్నాము. తర్వాత ఇంకా ఎవరు వస్తే వాళ్ళు అని చెప్పి స్టార్ట్ అయ్యాము. మొత్తం మీద మేము 15 మెంబర్స్ ప్లాన్ చేసుకుంటే ఒక 5-6 మెంబర్స్ వచ్చారు అంతే. దీని తర్వాత నేనేం ఫిక్స్ అయ్యానంటే ఫైనలీ గ్రూప్గా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకవేళ చాలామంది డ్రాప్ అయిపోతే మనం ప్లాన్ చేసుకున్న ప్లాన్ అయితే అసలు క్యాన్సిల్ చేయొద్దు, ఎవరు ఉంటే వాళ్ళతో వచ్చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ ఈ క్యూట్ స్టఫ్ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా ఓకే మీడియంగానే ఉన్నాయి, మరీ ఓవర్గా అయితే లేవు. ఇన్ని పెట్టుకోవడానికి మంచి ఇల్లు ఉంటే చక్కగా కొన్ని పెట్టుకోవచ్చు ఇవన్నీ. బట్ మనకి ప్రెజెంట్ అయితే అది లేదు కాబట్టి ఆకలేసి తిరిగి తిరిగి ఫుడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఎగ్జిబిషన్లో మేము తీసుకున్న వర్స్ట్ డెసిషన్ ఏదైనా ఉందంటే అది ఇక్కడ ఫుడ్ తిందామని అనుకోవడమే. ప్రైస్ ఎక్కువ ఉంది, ఫస్ట్ వద్దనుకున్నాము. బట్ ఓకే ట్రై చేద్దాము, అన్నీ ట్రై చేయాలి కదా అని చెప్పి ఇక్కడ ఫుడ్ తీసుకున్నాము. చాలా అంటే చాలా చండాలంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడు ఇక్కడ తిన్నలాంటి మంచూరియా అయితే అస్సలు తినలేదు. ఇంట్లో నేను మా చెల్లి సెకండ్కోసారి ఎలా తిట్టుకుంటాము, ఆఫీస్లో నా ఫ్రెండ్ నేను అలాగే తిట్టుకుంటాము. ఇక్కడ తింటుంది కదా ఈమె, ఫుల్ తిట్టుకుంటాము, మళ్ళీ మంచిగా ఫన్ చేసుకుంటాము, మాట్లాడుకుంటాము, తిరుగుతాము, ఫొటోస్ తీసుకుంటాము, అన్నీ ఇంకా టామ్ అండ్ జెర్రీ అనుకోండి. నేను మా చెల్లికి టామ్ అయితే ఈ పిల్ల నాకు టామ్. ఆఫీస్లో తిట్టుకుంటూనే ఉంటాము ఇద్దరం. చాలా తక్కువ టైంలోనే మంచిగా క్లోజ్ అయిపోయాము. మోస్ట్లీ నాకైన ఫ్రెండ్స్ అందరు కూడా అంతే, తక్కువ టైంలోనే ఎక్కువ క్లోజ్ అయిపోతారు. ఎక్కువ టైం తీసుకున్నారంటే ఇంకా నాకు వాళ్ళకి వైబ్ సెట్ అవునట్టే. ఆఫీస్లో ఇప్పటికీ అంటారు నువ్వు వచ్చిన కొత్తలో చాలా సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడు అసలు నేను ఆపలేకపోతున్నావు అని చెప్పి. బట్ యా నిజంగానే నేను యాంబివర్ట్ కాబట్టి కొంచెం క్లోజ్ అవ్వడానికి టైం పడుతుంది. వన్స్ క్లోజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటా. నేను ఎంత పెద్దగా అయినా సరే ఎగ్జిబిషన్లో పక్కా కొనుక్కునే థింగ్ ఏమైనా ఉందంటే అదైతే ఇక్కడ ఈ బబుల్స్తో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. సేమ్ నా ఫ్రెండ్కి కూడా అదే ఇష్టం అంట. ఆ పిచ్చి ఉంది కాబట్టి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము అనుకోండి. సో అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము.
ఎగ్జిబిషన్లో నాకు బాగా నచ్చినవి ఈ హ్యాండ్ పెయింటింగ్ థింగ్స్ చాలా బాగున్నాయి. నేను సొంతిల్లు కట్టుకుంటే పక్కా తీసుకోవాల్సిన థింగ్స్ ఏమైనా ఉందంటే ఇక్కడ ఒకటి చూశాను, అదైతే పక్కా కొనుక్కుంటా. రామ్ పరివార్ అంటాం కదా, అసలైన రామ్ పరివార్ అంటే రాముడు సీత కళ్యాణంలో మొత్తం ఉంటారు కదా దేవతలు వాళ్ళందరూ. ఈ పెయింటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ ఎంతో నేను అడగలేదు, కానీ నేను ఇల్లు కట్టుకుంటే అది ఎంత అయినా సరే ఖచ్చితంగా తీసుకుంటాను. చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా హోమ్ డెకోర్కి సంబంధించి అయితే చాలా థింగ్స్ ఉన్నాయి. ఎవరైనా వెళ్తే మంచిగా ట్రై చేయొచ్చు, అన్నీ ఒక్కటే చోట దొరికేస్తాయి కాబట్టి. ఫుడ్ బాగాలేదని ఒకటే చెప్పాను కానీ దాని ప్రైస్ చెప్పలేదు కదా, ఆ ప్రైస్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. అంటే ఆ క్వాలిటీ ఫుడ్కి ఆ ప్రైస్ అయితే చాలా వేస్ట్. ఫస్ట్ పానీపూరి తిందామని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. 8 పానీపూరి 120 రూపీస్ అంట. అది క్యాన్సిల్ చేసి 2 పావ్ బాజీ, 1 బఠానీ చాట్ అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చాము, మంచూరియా తీసుకున్నాము ఇంకొకటి. అసలు చాలా అంటే చాలా వర్స్ట్. ఆ ప్రైస్ ఎంత అంటే మొత్తం కలిపి 660 రూపీస్ అయింది అనుకుంటా. ఎవరన్నా అంత ప్రైస్ పెట్టి తింటారా చెప్పండి. మేము అనుకున్నాము రెస్టారెంట్లో ఫుల్ బిర్యానీ తినొచ్చు ఈ ప్రైస్కి విత్ స్టార్టర్స్ అని అనుకున్నాము. అసలు ఆ పానీపూరి ప్రైస్కి అయితే మేము ఫుల్ షాక్ అయ్యాము. ఆ ప్రైస్కి బయట 6 ప్లేట్స్ తినొచ్చు కదా అని అనుకున్నాము. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ అన్నకి హలీం తీసుకుంది. 150 రూపీసో 350 రూపీసో హలీం, నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ లాస్ట్లో వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని టాప్స్ చూసాము, నాకు చాలా బాగా నచ్చి ఒకటైతే తీసుకున్నాను. చాలా క్యాప్చర్ చేద్దామని చెప్పి అనుకుని వెళ్ళాను, కానీ నేను అనుకున్నట్టయితే చేయలేదు. కానీ నేను ఎంజాయ్ చేశాను. వీడియో మీద ఫోకస్ పెట్టే కంటే కూడా నేను బాగా ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. మొత్తం తిరిగి షాపింగ్ మీద ఫోకస్ పెట్టాను. అండ్ అన్నీ చూసిన తర్వాత మనకి ఏం కొనాలో కూడా క్లారిటీ ఉండదు కదా. ఆ టైంలో నా కళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అది తీసేసుకున్నాను. లోపల షాప్స్ కంటే కూడా బయట ఉన్న స్టాల్స్లో అయితే ప్రైసెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ అయితే ఫుల్ అలసిపోయారు. మా కొలీగ్స్ ఇంకొకసారి మాతో రారేమో అని అనిపించింది, అంతలా తిప్పాము. మాకైతే షాపింగ్ చేసి తిరగడం అలవాటే కాబట్టి, బట్ యాక్చువల్లీ మాకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చాయి. చాలా రోజుల తర్వాత నడిచాం కాబట్టి అరౌండ్ 10:40 కల్లా రీచ్ అయిపోయాను పీజీకి. ఆ తర్వాత ఇక నేను ఏం కొన్నానని చెప్పి చూపించడం స్టార్ట్ చేశాను. ఇదైతే నిన్న ఇంటికి వచ్చిన తర్వాత నేను రికార్డ్ చేసిందనమాట. ఈ మొత్తం షాపింగ్కి ఎంత ప్రైస్ అయింది అని చెప్పి మీరు నాకు కమెంట్స్ చేసేయండి. ఇక్కడ నేను ఇండివిజువల్ ప్రైస్ చెప్తాను, టోటల్ షాపింగ్ ప్రైస్ అనేది మీరు నాకు కమెంట్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఎల్లో ఫ్రాక్. ఇది మా చెల్లికి టైప్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తన కోసం తీసుకున్నాను. దీనిపైకి స్ట్రక్ కూడా వచ్చింది. వీడియోలో లుక్ అంతగా కనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది. దానిపైన వైట్ ప్రింట్ ఒకటి వచ్చింది, చూడ్డానికి చాలా బాగుంది, వేసుకుంటే కూడా బాగుంటుంది. దీనిపైకి స్ట్రగ్ వచ్చిందని చెప్పాను కదా, అదైతే వైట్ కలర్ ఉండింది. సో ఈ ఫ్రాక్ మీదకే కాకుండా మనకి ఏమైనా స్లీవ్లెస్ ఫ్రాక్స్ ఉంటే వాటి మీద కూడా సెట్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 650 రూపీస్. ఏం బార్గెన్ చేయలేదు అండ్ ఫిక్స్డ్ ప్రైస్ కాబట్టి బార్గెన్ చేయడానికి కూడా లేదు అక్కడ. సో స్ట్రగ్ కూడా చాలా బాగుంది. బ్రాసో టైప్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే నెట్టెడ్ విత్ బ్రాసో, చాలా బాగుంది. క్వాలిటీ కూడా 650 కంటే బెటర్ అనిపించింది నాకు. ఈ స్ట్రక్కి మనకి సైడ్స్ థ్రెడ్స్ కూడా ఇచ్చారు, సో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బటన్స్ కూడా ఉన్నాయి, మనకి నచ్చినట్టు పేర్ చేసుకోవచ్చు అన్నిటి మీదకి. నుమాయిష్లో ఎక్కడ చూసినా కూడా ఈ స్కర్ట్స్ చాలా బాగా ఉన్నాయి. నాకు ఇది కలర్ చూడగానే బాగా నచ్చింది నైట్ టైమ్. ప్రైస్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. జస్ట్ 200కి తీసుకున్నాను. కాకపోతే మీరు తీసుకునేటప్పుడు నేను ఒక సజెషన్ ఏమి ఇస్తాను అంటే, ఇది రేయాన్ క్లాత్ కాబట్టి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటుంది. సో చూసి తీసుకుంటే బెటర్ అనిపించింది నాకు. నేనేదో కొనాలన్న ఆనందంలో కొన్నాను కానీ బట్ వచ్చిన తర్వాత కొంచెం రిగ్రెట్ అయ్యాను. ఆ లెంత్ చూసుకొని కొని ఉంటే బాగుండని చెప్పి. అండ్ రేయన్ కాబట్టి మనం వేసుకున్నా కూడా సాగిపోతూనే ఉంటుంది, అదొక చూసి తీసుకోండి మీరు. అండ్ ఇక్కడ థ్రెడ్ కూడా ఇచ్చారు కాబట్టి ఫ్రీ సైజ్ అనమాట, ఎవరికైనా సెట్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత చూసి బాగుందని తీసుకున్నాను కానీ వేసుకుంటానో లేదో అని నాకు డౌట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ డ్రెస్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మోస్ట్లీ నుమాయిష్ అంతా కూడా బటర్ఫ్లై ఫ్రాక్స్, హార్ట్ షేప్ ఉన్న ఫ్రాక్స్ ఇవే బాగా ఉన్నాయి. ఏ షాప్లో చూసినా కానీ అవే ట్రెండింగ్ ఉన్నాయి. బట్ అక్కడే నేను అవన్నీ రొటీన్ ఉన్నాయి కదా అని చెప్పి ఇది ఒకటి చూసాను, చాలా బాగా నచ్చింది నాకు ఇది. ప్రైస్ కూడా సేమ్ బటర్ఫ్లై ఫ్రాక్ ఎంత ఉందో ఇది కూడా అంతే, 600కి తీసుకున్నాను నేను. నా సైజ్ కాకపోయినా కూడా సరే బాగుంది కదా ఆల్టరేషన్ చేయించుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. అండ్ ఆ వర్క్ చూస్తే చాలా డీటెయిల్గా ఉంది, థ్రెడ్ వర్క్. ఈ ఎగ్జిబిషన్లో ఎక్కడైనా కానీ స్మాల్ సైజెస్ అనేవి అస్సలు దొరకవు. మోస్ట్లీ ఎం సైజ్ నుండే స్టార్టింగ్ ఉన్నాయి. సో కొనేవాళ్ళు ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, ఆల్టరేషన్ చేయించుకోవడమే. హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది అండ్ బెల్ స్లీవ్స్ వచ్చాయి. ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉండింది.
దీని ప్రైస్ 600 రూపీస్ ఆల్రెడీ చెప్పాను కదా. మేము ముగ్గురం ఉంటాం కాబట్టి ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకుంటారని చెప్పి తీసుకున్నాను. అండ్ ఆల్ట్రేషన్ అయితే అక్కకి బాగా సెట్ అవుతుంది నాకంటే కూడా, సో వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదైతే స్పెషల్లీ అక్క కోసమే తీసుకున్నాను, చాలా నచ్చింది నాకు. ఇది సేమ్ దానిలాగే ఉంది, కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ వచ్చింది. నెక్ ప్యాటర్న్, స్లీవ్స్ కొంచెం చేంజ్ అయ్యి దీనికి ఎల్బో వచ్చాయి అండ్ స్లీవ్స్ దగ్గర మనకి ఎలాస్టిక్ కూడా వచ్చింది. చాలా బాగుంది ఇది చూస్తే నైట్ టైమ్, అండ్ వేసుకుంటే కూడా బాగుంటుంది ఈ టైప్ షార్ట్ టాప్స్ అయితే. ఇది ప్రైస్ నాకు సరిగా గుర్తులేదు, 600 650 మోస్ట్లీ దానిలాగే ఉంది, 600 అనుకుంటా. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. మోస్ట్లీ 18th వరకు ఉండొచ్చు ఎగ్జిబిషన్. నేను ఈ వీడియో త్వరగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎడిట్ చేయడానికి టైం సరిపోలేదు. ఊరెళ్ళాను, అక్కడ పనులు ఉండిపోయాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ జర్నీ చేయడం వల్ల బాగా అలసిపోయి ఆ నిద్ర కవర్ చేయడము సరిపోతుంది. ఇంకా ఫైనలీ ఈ రోజు అయితే పోస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయి పోస్ట్ చేస్తున్నాను. మోస్ట్లీ చాలామంది ఈ పాటికే విజిట్ అయి ఉంటారు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్లో అయితే తక్కువ ప్రైజెస్కి వచ్చేస్తాయి అన్నీ, ఎందుకంటే తీసేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రీజనబుల్గా ఇచ్చేస్తారంట. సో ఈ టైంలో వెళ్తే మీకు కరెక్ట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా. కుదిరిన వాళ్ళు వెళ్ళండి. ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి నాకు కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ నేను తెగ మాట్లాడేస్తున్నాను, బట్ ఆ వాయిస్ సరిగా వినిపించలేదని చెప్పి అది మ్యూట్ చేసి నేను మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బెడ్షీట్స్ గురించి చెప్పాను కదా, చాలా బాగున్నాయని చెప్పి వీడియో స్టార్టింగ్లో. 3 బెడ్షీట్స్ 1000 రూపీస్కి ఉన్నాయి. నాకు 3 తీసుకోవాలని ఉండే, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది, చూడడానికి కూడా ప్రింట్స్ అవన్నీ మంచిగా అనిపించాయి. డబుల్ బెడ్షీట్స్ విత్ 2 పిల్లో కవర్స్. సో 3 తీసుకుందాం 1000 రూపీస్ పెట్టి అని అనుకున్నాను. బట్ మా మమ్మీ తిడుతుందేమో మళ్ళీ నచ్చకపోతే అని చెప్పి, సరే ఫస్ట్ అయితే ఒకటి తీసుకుందాము, నచ్చితే నెక్స్ట్ టైం 3 తీసుకోవచ్చు కదా అని చెప్పి ఒకటి తీసుకున్నాను. 350 రూపీస్ పెట్టి తీసుకున్నాను. సింగిల్ అయితే 350కి ఇస్తా అన్నారు, 3 అయితే 1000 రూపీస్. పెద్ద ఆఫర్ ఏం లేదు, 50 రూపీస్ తగ్గుతుంది అంతే 3 తీసుకుంటే. అండ్ నచ్చకపోతే మళ్ళీ మా మమ్మీ తిడుతుందేమో అన్న ఆలోచనలో ఉండి సరే ఒకటి తీసుకుందామని తీసేసుకున్నాను. ఒకటి చాలా సాఫ్ట్గా ఉంది, క్లాత్ కూడా మంచిగా అనిపించింది. అండ్ లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది. 8x8 ఆర్ 8x10 అన్నారు డబుల్ బెడ్షీటే. సో నార్మల్గా మనం బయట పిల్లో కవర్స్ తీసుకోవాలంటేనే 150 రూపీస్ 200 దాకా ఉంటుంది. ఇక్కడ మనకి విత్ సెట్ 350 రూపీస్కి ఇచ్చారు. అన్నీ వచ్చేస్తున్నాయి మనకి, అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి, క్లాత్ కూడా మంచిగా ఉంది. అండ్ మనం 3 తీసుకుంటే 1000 రూపీసే అవుతుంది, బెటరే కదా. సో నాకైతే మంచిగా అనిపించింది. నార్మల్గా బయట ఎక్కువ ప్రైస్ ఉంటాయని నేను అనుకుంటున్నా, నాకు తెలిసి చాలా చోట్ల చూసాను ఎక్కువ 500 వరకు అట్లానే ఉంటుంది. 350 అంటే బెటర్ అనిపించింది. బట్ మా మమ్మీ అంతకంటే తక్కువ తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ నన్ను ఎక్కడ తిడుతుందేమో అని అనుకొని ఒకటే తీసుకున్నా. ఇండియన్ మమ్మీస్ ఎలా ఉంటారో తెలుసు కదా, వాళ్ళు 200 చెప్తే వీళ్ళు 100కి తీసుకొచ్చేస్తారు, 100 × 50కి కూడా తీసుకొచ్చేస్తారు. మనకేమో బార్గెన్ చేయడం రాదు. నేను ఇదే చాలా తక్కువకి తీసుకొచ్చా అని ఫీల్ అయిపోతా, బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు మా మమ్మీ చాలా ఎక్కువ పెట్టి తీసుకొచ్చావు ఇంకా తక్కువకి వస్తుంది అని అంటారు. మనం ఏదైనా నేర్చుకోవాల్సిన స్కిల్ ఉందంటే బార్గెన్ చేయడమే. సో ట్రై చేస్తున్నా స్టిల్, చూద్దాం ఎప్పటికి మంచిగా బార్గెన్ చేస్తా అని చెప్పి. వీడియో స్టార్టింగ్లో 10 రూపీస్ది ఒక షాప్ చూసానని చెప్పాను కదా ఎగ్జిబిషన్ బయట, అక్కడ కొన్ని క్లచెస్ తీసుకున్నా. ఇవన్నీ కూడా 10 రూపీసే, మంచిగా అనిపించాయి నాకు. క్వాలిటీ కూడా బాగుంది. మనం బయట స్ట్రీట్స్లో ఎలా తీసుకుంటామో షాప్స్లో సేమ్ ఇక్కడ కూడా అంతే 10 రూపీస్కే ఉన్నాయి. మంచిగా అనిపించి ఒక 3 కాదు 5 తీసుకున్నాను. 2 నా దగ్గర ఉండిపోయాయి ఇక్కడ హాస్టల్లో, అండ్ అవన్నీ కొన్ని ఇంటికి తీసుకెళ్ళాను. నెక్స్ట్ ఈ రింగ్ ఒకటి తీసుకున్నా, చాలా మంచిగా అనిపించింది. దీని ప్రైస్ చెప్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. జస్ట్ 10 రూపీస్కే తీసుకున్నా. క్వాలిటీ కూడా అది 10 రూపీస్ దానిలాగా అస్సలు అనిపించట్లేదు నాకు. మనకి మాల్స్లో ఇది ఈజీగా 3 to 500 అమ్మేస్తారు. ఆ క్వాలిటీ చూడడానికి కూడా అలాగే ఉంది. 10 రూపీస్ అంటే ఏం పోతుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది అడ్జస్టబుల్ కూడా, ఎవరికైనా సెట్ అవుతుంది. నేనేం రింగ్స్ అవన్నీ పెట్టుకోను, నాకు నచ్చవు కూడా, బట్ ఇది బాగుంది అని చెప్పి తీసుకున్నా చూడడానికి. మా చెల్లికి ఇష్టం, రింగ్స్ పిచ్చి ఉంది బాగా, అందుకే ఇది ఆమె కోసం తీసుకున్నాను. అండ్ నా కొలీగ్ వాళ్ళ పాప వచ్చింది కదా, తన కోసం ఒక చిన్న ఫ్రాక్ అక్కడ మంచి క్యూట్గా అనిపిస్తే నేను నా ఫ్రెండ్ తీసుకున్నాం తన కోసం అని చెప్పి. ఇంతకు మించి ఏం పర్చేస్ చేయలేదు అక్కడ. సో అదనమాట ఈ వీడియో. ఈ నుమాయిష్కి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.